నమస్కారం. ఆర్వీఆర్ టీవీ సమర్పిస్తున్న మాస్ ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ప్రతి నెల ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, గ్రహస్థితులు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, వాటికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉండిపోతున్నాయి అనేది తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి మాస ఫలాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకి సంబంధించినటువంటి రాశి ఫలాలను తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మే నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మే నెలలో తులారాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేయండి. తులారాశి వారికి సామాన్యంగా న్యాయబద్ధంగా ప్రవర్తించే లక్షణం ఒకటి ఉంటుంది. దానికి తోడు గురు దృష్టి కూడా ఉంది. అంటే నవమంలో గురుడు ఉన్నాడు అనమాట. ఈ నవమంలో గురుడు ఉండి లగ్నాన్ని చూస్తున్నందువలన వీళ్ళు చేసే ప్రవర్తనలు ఇతరులకు మేలు చేసేవిగానే ఉంటాయి. అది వీళ్ళకి బాగా ఉపకరించేదిగా ఉంటుంది. ఇంకా విశేషించి వ్యక్తికి రెండవ భాగంలో, అంటే మాసంలో రెండవ భాగంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా అక్కడ జరుగుతుంది. తద్వారా మనకు ఆలోచించి చేసేటువంటి పనులన్నీ కూడా అభివృద్ధిని కలిగించేవిగా ఉంటాయి. అయితే చతుర్థ స్థానానికి అధిపతి శని. ఆ శని షష్ఠ స్థానంలో ఉన్నాడు. అందువలన స్థిరాస్తులకు సంబంధించి విలువైన పత్రాలు మొదలైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే పనికి మనం ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు శ్రీదత్త శరణమ్మ అనే మంత్రాన్ని జపం చేసుకుని నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువ మేలు చేస్తుంది. అలాగే మనం పనికి శ్రమకు కూడా సమతౌల్యం పాటించాలి. అంటే రెండుకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందువలన అంటే ఆయుర్వేదంలో అంటారు, అంటే నువ్వు ధనం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టుకురా, అనారోగ్యం చేసిన తర్వాత ఆ సంపద చూసి ఏడవాలే తప్ప అనుభవించలేవురా అంటారు. అంటే అందుకని ఆ విశ్రాంతి అనేటువంటి దానికి ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం ఇస్తూ ఉండాలి. అలాగే ఏ వ్యాపారంలోనైనా నాకు నచ్చింది నేను అమ్ముతాను అనేటువంటి ధోరణి రాణించే లక్షణం కాదు. ఎదుటి వ్యక్తికి ఏది అవసరమో దాన్ని అమ్ముతాను అనేటువంటిది లక్షణం అన్నమాట. అందుకని ఎదుటి వ్యక్తి యొక్క అవసరాలను గుర్తించి దాన్ని కనుక అభివృద్ధి చేసినట్లయితే మేలు జరుగుతుంది. అయితే దీని విషయంలో కూడా మనకు ఏ వ్యాపారంలోనైనా స్వయంగా వ్యాపారం చేస్తే లాభమో నష్టమో మనమే అనుభవిస్తాం. కానీ భాగస్వామి ఉన్నప్పుడు మనం అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా వ్యతిరేకించినట్లయితే నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అలాగనే మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా అదే పొరపాటు నిర్ణయాలు అవతల వ్యక్తి తీసుకున్నా మనం అంగీకరించకపోతే కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, అంగీకరిస్తే కొన్ని నష్టాలు వస్తుంటాయి. అందుకని భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆ భాగస్వాములు ఒప్పందాలు రాసుకుంటూ ఉంటారు కదా, ఆ రాసుకునేటప్పుడు కూడా ఎక్కువ శ్రద్ధ వహించాలి, జాగ్రత్త పాటించాలి. అలాగే ఉద్యోగంలో మనం చేసేటువంటి పనులు పైవారికి అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వారు చెప్పింది చేయడం ద్వారా మేలు జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఆ పని చేయడం ద్వారా ఆ సంస్థకి నష్టం వస్తుంది అని తెలిస్తే చేయబుద్ధి కాదు. చేయకుండా ఉంటే పై అధికారి మాట వినలేదు అనే భావన కలుగుతుంది. ఇలాంటి సందర్భాలలో హితకరమైన దాన్ని మాత్రమే ఆచరించడం అనేది ధర్మం అన్నమాట. అదేమిటండి, వాడు మీరు హితవు చెప్పినట్లయితే వాడు మాట వినలేదని చెప్పి తీసినా కూడా మేలు చేసినవాము అనేటువంటి సంతృప్తి కలుగుతుంది. అలా కాకుండా తప్పు చేశాము అనేటువంటి భావన కలిగినప్పుడు ఎక్కువ నష్టపోయే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని చేసేటువంటి పనుల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఆ పనుల్లో కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకని అంటే షష్ఠంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం చేత అప్పులు తీర్చడం కూడా ఆలస్యం అవుతుంటుంది. ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ అనేటువంటి మంత్రంతో ఆ అప్పు సంఖ్యను కనుక తుడిపేసినట్లయితే అప్పులు తీరేటువంటి అవకాశం పెరుగుతుంది. అలాగే శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా కూడా అప్పులు తీరుతూ ఉంటాయి. అందువలన అది మనకు అప్పులు కనిపించే అప్పులే కాదండి, కనిపించని అప్పులు కూడా ఉంటాయి. ఉదాహరణకి మాతృ రుణం, పితృ రుణం, భ్రాతృ రుణం, భార్యా రుణం, పుత్ర రుణం, ఇలా ఎన్నో ఉంటాయి. వాటిని అన్నిటినీ కూడా జయించడానికి ఈ మంత్రం బాగా పనికొస్తుంది. శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రం బాగా పనికొస్తుంది. మంగళవారం రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఆ మంత్రం యొక్క గొప్పతనాన్ని మనం అనుభవించవచ్చు.
తప్పనిసరిగా మనకు కనిపిస్తుంటుందన్నమాట. అందువలన ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలి. అయితే ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా రెండవ భాగంలో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మనం దృష్టిలో పెట్టుకుని వం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని బాగా జపించుకుంటున్నట్లయితే మేలు జరుగుతుంది. ఎందుకని ఇలా జరుగుతోంది అంటే, మామూలుగా ఉచ్చరాశిలో ఉండేటువంటి సూర్యుడు ఉచ్చరాశి నుంచి శత్రుక్షేత్రంలోకి అష్టమంలోకి చేరుకుంటున్నాడు. అందువలన ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే, విశేషించి ఆలోచనలో ఆందోళనకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతో స్థిరత్వం ఉండదనమాట. కాబట్టి ఆ విషయంలో స్థిరత్వాన్ని సంపాదించడం కోసం శ్రీ కూర్మనాథాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటున్నట్లయితే ఆలోచనలో స్థిరత్వాన్ని సంపాదించగలుగుతాం. Ayurveda understood women's hormonal harmony using sacred herbs. Now powered with 3 clinically studied botanicals that work on complete hormonal balance. Shatavari balances estrogen, easing menstrual irregularities, cramps, and mood fluctuations. Vitex Agnus supports progesterone while lowering prolactin, effective for PMS and fertility support. Ashwagandha reduces cortisol, supporting reproductive hormone balance, thyroid function, and menopausal comfort, presenting relief harmony. Natural, vegan, Ayurvedic formula that nurtures hormones. Because hormonal imbalance affects energy, mood, metabolism, and confidence. Don't endure imbalance. Restore balance. Live life fullest with relief. అలాగే ఆదాయం ఉంటుంది కానీ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఆ కారణంగా ఆ ఖర్చుల్ని నియంత్రించుకోవడం కోసం ఖర్చు చేసేటప్పుడు ఇది అవసరమైందా, అనవసరమైనదా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా గుర్తించి చేయాలి. అయితే మరి దానాల విషయంలో మాత్రం అటువంటి దృష్టి పెట్టుకోకూడదు. ఎందుకంటే దానం అనేటువంటిది ఖర్చుగా లెక్క కాదు, పుణ్య రూపంలో మనల్ని చేరుకుంటుంది కాబట్టి అది ఎక్కువ మేలు చేసేది అవుతుందన్నమాట. అలాగే ఆ అప్పులు తీర్చేటప్పుడు ఎక్కువ శ్రద్ధగా తీరుస్తుండాలి. ప్రతి మంగళవారం తీర్చాలండి. ఆ విధంగా చేయడం ద్వారా మనకు మేలు ఎక్కువ జరుగుతుంటుంది. అలాగే రుణమోచక అంగారక స్తోత్రం కానీ, రుణమోచక నృసింహ స్తోత్రం కానీ, రుణమోచక గణేశ స్తోత్రం కానీ చదువుకుంటూ మనం ప్రయత్నం చేసినట్లయితే తొందరగా వాటిని జయించగలుగుతాం అన్నమాట. మాట్లాడేటప్పుడు మాత్రం హద్దులు పాటించాలి, జాగ్రత్తగా ఉండాలి, తక్కువగా మాట్లాడాలి. ఒక సామెత ఒకటి ఉంది, ఏంటంటే నోరా నాలుక వీపుకి దెబ్బలు తాకే. అంటే అర్థం ఏంటి? మాట్లాడే రీతిలో అనుకూలత లేనప్పుడు అది ఘర్షణను పెంచుతుంది అని అర్థం అన్నమాట. అలాగనే గ్రహదోషాలన్నీ జయించడం కోసం సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో అరుణాచల శివ అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. అక్కడి నుంచి మళ్ళీ 7 నుంచి రాత్రి 8 వరకు కూడా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని కనుక జపించుకున్నట్లయితే మన శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా సద్వినియోగమై ఎక్కువ ప్రయోజనాన్ని కలగజేసేవిగా ఉంటాయి. అందుకని మనకు ప్రతి సందర్భంలోనూ కూడా కుటుంబంలో కలహాలు ఉండకూడదు, ప్రశాంతి ఉండాలి. ఆ ప్రశాంతి వలన మాత్రమే మనం సరైన ఉత్తమ ఫలితాలను పొందగలుగుతాం. అలసట, అలాగే నొప్పులు మొదలైనటువంటి ఉన్నప్పుడు కూడా మనం వం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపం చేసుకుంటే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. వేళకి భోజనము, నిద్ర అనేవి తప్పనిసరిగా ఉండాలి. భోజనం అనేటువంటిది ఉదయం 9 లోపల కడుపు నిండా తినేసేయచ్చు, చాలా మేలు చేస్తుంది. 9 నుంచి 12 వరకు సామాన్యంగా భోజనాలు చేస్తుంటారు, ఆహారం తీసుకుంటూ ఉంటారు, టిఫిన్లు చేస్తుంటారు. కానీ ఆ సమయంలో తీసుకునేటువంటి ఆహారం ఏం చేస్తుందంటే దాన్ని అరిగించడానికి మనం ఎక్కువ శ్రమపడాలి. అంటే మనకి ఏదైనా ఆహారం తీసుకుంటే దాని నుంచి శక్తి రావాలి. శక్తి రావడానికి బదులు దాన్ని అరిగించడానికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది అనారోగ్యకారకం అవుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవాలి, తప్పనిసరి అయితే మధ్యాహ్నం 12 తర్వాత తీసుకోవాలి. అప్పుడు మాత్రమే వ్యక్తికి ఆ ఆహారము వంట పట్టేదిగా ఉంటుంది, ప్రయోజనకారిగా ఉంటుంది. సామాన్యం కొంతమంది అంటుంటారు, మేము తింటూనే ఉన్నామండి అయినా నీరసం తప్పట్లేదండి. అంటే అర్థం ఏంటి? వాళ్ళు తినేటువంటి సమయంలో ఆ ఆహారపు శక్తి ఏదైతే ఉందో అది శరీరానికి మేలు చేయడానికి బదులుగా అది అరిగించడానికి శరీరపు శక్తిని ఎక్కువ వాడుకుంటే అప్పుడు ఏమైంది? మామూలుగా రోజు శక్తి పెరగాలి కానీ తగ్గుతుంది.
కారణం ఏంటి అంటే మనం ఆ 12 ఉదయకాలం 9 నుంచి 12 లోపల ఆహారం తీసుకోవడము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగనే లక్ష్మీదేవికి నారాయణునికి పూజ చేయాలి. తెల్లవారుజామున జనని కనుక వృష్టిం దక్షిణాన్ని తీర్పయామి అనే మంత్రాన్ని జపించడం వలన ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. అందువలన మనం అది కూడా చేయాలి. అయితే ఈ శుక్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో అది ప్రథమ భాగంలో దోషంగా ఉంది కాబట్టి ప్రతిరోజు లక్ష్మీనారాయణులకు పూజ చేయడం అనేటువంటిది చాలా అవసరం. అందులోనూ శుక్రవారం జపించడం అనేది చాలా మంచిది. శుక్రవారం రోజున మనం మానకుండా 108 సార్లు కనుక లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తే అలా ఏడాది పాటు చేసినట్లయితే కుబేర ఇవ్వబోతలే అంటే ఏంటి, ఏ డబ్బుకి లోటు లేకుండా జీవితం నడిచిపోతుందని చెబుతారనమాట. అందుకని అది కూడా చేసుకోవడం చాలా మంచిది. అలాగే మనకు లలితాదేవికి శివులకు మల్లెపూలతో పూజ చేయడం ద్వారా గ్రహదోషాలను మనం అధిగమించగలుగుతాం. అలాగే ఎవరికి అవసరమో నిజంగా లేదో అటువంటి వాళ్ళకి దుస్తులు అలాగనే ఆహారం మొదలైనటువంటివి దానం చేయడం చాలా శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. నిర్ణయాలు చేసుకునేటప్పుడు ఆలస్యం ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఏం చేయాలంటే నిర్ణయంలో ఉన్న లోపాన్ని గుర్తించి దాన్ని పూరించే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. అందుకని ఒకసారి తీసుకున్నటువంటి నిర్ణయంలో లోపాలు ఉన్నట్లయితే మనమే మార్చుకోవాలి, దాన్ని ఎవరో వచ్చి చెప్పక్కర్లేదు. అలాగా అనమాట. అంతే తప్ప నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి అది అమలు జరగాలి అనేటువంటి పట్టుదల పనికిరాదు. సమతౌల్యం కావాలి. ఒక పనికి ఒక శ్రమకు అలాగే దానివల్ల వచ్చే ప్రయోజనానికి అలాగనే ఒక ధనానికి దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనానికి మనము ఆ విధంగా తులనాత్మకమైనటువంటి పరిశీలన సమన్వయ పరిశీలన చేస్తే మాత్రమే మంచి పొందుతాం అనమాట. అందుకని అతి సామాన్యంగా ఏం చేస్తుండాలి అంటే మనకు ఇంట్లో నైవేద్యాధికం కుదరినప్పుడు ఆలయంలోనైనా ఆ ఏర్పాట్లు చేసుకుంటూ ఉండొచ్చు. అలాగా ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిరోజు ఈ వేసవి కాలంలో పెరుగు దానం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మనకు సిద్ధించేటువంటి ఫలితాలు కూడా మనకు మేలు చేస్తాయి, ఇతరులకు కూడా మేలు చేస్తాయి. అలా అన్ని వైపుల నుంచి కూడా ప్రసిద్ధి కలగడానికి అనుకూలతను సిద్ధించడానికి మనం ఆ జపాలు చేస్తూ ఉండడం, ఆ దానాలు చేస్తూ ఉండడం మేలు చేస్తుంది. అందులో వైశాఖ మాసంలో గంగా స్నానం కానీ అలాగే మనకు పంచగంగా అనేటువంటి క్షేత్రం అంటే ఏమిటి, కాశీలోనే పంచగంగా అనే ఒక తీర్థం ఉంది. ఆ తీర్థంలో చేసినట్లయితే 5 గంగలలో చేసినటువంటి స్నానం చేసినటువంటి ఫలితాన్ని కూడా పొందగలుగుతాం. గురుగారు, తులారాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలని మా అందరికి అర్థమయ్యే విధంగా వివరించినందుకు ధన్యవాదాలు. చూసారుగా, మీ రాశిని బట్టి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది గురువుగారు చాలా చక్కగా వివరించారు. మీరు కూడా గురువుగారిని ఏదైనా అడగాలి అని అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.